హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. అందరు ఎలాగున్నారండి? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ భారతి శివ వ్లాగ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఒక ముఖ్యమైన లేడీస్కి అందరికి ఇంపార్టెంట్ అయిన మ్యాటర్ మాట్లాడుకుందామండి. పొద్దున్నే గుమ్మాలన్నీ కడిగేసి బయటంతా తడిబట్ట పెట్టేసినానండి, ముగ్గులు పెట్టేసుకున్నాను. అసలు అండర్స్టాండింగ్ ఈ రెండిటికి పెద్ద తేడా అయితే లేదు, కానీ చాలా అర్థం అయితే ఉంది. తేడా లేకపోయినా కూడా చిన్నోకి క్యారియర్ కట్టేదాని కోసము అన్నం, పప్పు, క్యాప్సికమ్ కర్రీ, చపాతీ చేసినానండి. విషయం ఏమిటంటే ఎక్కడికన్నా వెళ్ళాలి పిలిచినప్పుడు మనం ఎంత ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతాము. అన్ని అరేంజ్ చేసుకుంటాం. శారీ, మ్యాచింగ్ కమ్మలంట, జ్యువెలరీ అంట, మొత్తం అంతా సెట్ చేసి పెట్టుకుంటామా. పెట్టుకున్న తర్వాత మనం వెళ్ళాలి ఖచ్చితంగా. ఆ పక్క పిలిచిన పర్సన్ ఏదో ప్రేమతో ఆప్యాయతతో పిలిచినప్పుడు వెళ్దాము అని అనుకుంటే తీరా రెడీ ఉన్నాననేసి వచ్చేస్తుంది అనమాట పీరియడ్. అంతవరకు ఏమి అసలు సిమ్టమ్సే ఉండవు అనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క మంత్ అలా ఉంటది అనమాట. మన పాలిటీకి అంటే ఈ లేడీస్ కి మనందరికి ఇది ఒక పెద్ద శత్రువు, మిత్రుడు రెండు. ఎందుకంటే రెగ్యులర్ గా పీరియడ్స్ రాక చాలా మంది ఎన్నో హెల్త్ ఇష్యూస్ తో బాధపడుతున్నారు. మనకి ఇదో చూడండి, చీర చూపిస్తున్నాను. నైటే అన్ని ప్రిపరేషన్ అన్ని చేసేసి పెట్టుకుని పొద్దున్నే పీరియడ్ వచ్చేసింది అనమాట. బయలుదేరాలి అన్నప్పటికి అందుకు ఏం చేయలేమన్నమాట. అంటే మనకు ఇష్టంగా పిలిచే వాళ్ళు కొంతమంది ఉంటారు, అయిష్టంగా ఏదో నామకే వాస్తే పిలిచే వాళ్ళు ఉంటారు కదండి. అలాగే ఎలాగ వెళ్ళాల్సి వస్తుంది. మనసు లోపల పెట్టేసుకుంటాంలేండి. నామకే వాస్తే పిలిచినా వెళ్ళాల్సిందే ఖచ్చితంగా. ఏమంటే సొసైటీ కోసం పోవాల్సిందే కదా ఎట్లయినా కానీ. వెళ్ళకపోతే మళ్ళీ మనకి రారు అన్నట్టన్నా వెళ్తాం ఖచ్చితంగా. నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నాకు మీరు ఇలా ఫేస్ చేసినారా లేదా అని. మాకైతే ఒక ఇన్విటేషన్ ఎట్లా వచ్చిందంటే ఎంతో ప్రేమగా, తను మా నాన్న తరపున దూరపు చుట్టాలన్నమాట. అయినా కూడా నెక్స్ట్ జనరేషన్కి మీరు వస్తుంటే వాళ్ళు ఎవరు అనేది మా పిల్లలకి మీరు ఎవరు అని తెలుస్తుంది, మీకు మా పిల్లలు తెలుస్తుంది. పాప ఖచ్చితంగా రావాలో చూడండి అని కూర్చొని టైం తీసుకొని అన్నీ చెప్పి ఇలాగా వివరంగా రమ్మన్నప్పుడు ఇంకా మనకి పోవాలనిపిస్తుంది కదా. అట్లాగనమాట. ఏదో మన దగ్గర వాళ్ళే ఇంకా ఖచ్చితంగా పిలిచాలంటే పిలిచాలా అని పిలిచడము, లేకపోతే ఇంకా దగ్గరగా అయితే అసలే మనం పిలిచకపోతే వాళ్ళేం రాలే వస్తారు కదా అన్నట్టు నెగ్లెక్ట్ గా ఒక కార్డు పడేయడము ఇలాగ చేస్తారు ఇప్పుడు చాలా మంది. అది ఫేస్ చేసినా ఇది ఫేస్ చేసినానులేండి చాలా సార్లు. ఇంకైతే ఇది కూడా ఫేస్ చేసిన. అమ్మ నువ్వు కలశం పట్టుకోవాలా, నువ్వు పెళ్ళికి రావాలా అంటే ఇట్లా పీరియడ్ ఉందంటే కావాలనే చెప్పినానేమో అన్నట్టు ఫీల్ అవుతారు. ఇప్పుడు అర్థం చేసుకునే వాళ్ళకైతే మనం ఇంట్లో ఓపెన్ గా చెప్పినా ఇంత విడమర్చి చెప్పాల్సిన అవసరం ఉండదన్నమాట. లేదు ఏదో సాకుకి పెద్ద సాకుకి చెప్తారనమాట ఈ పీరియడ్ అనే విషయము కొంతమంది లేడీ. అందరిలోకి మనల్ని కూడా అలాగే కట్టేస్తే చాలా బాధ అనిపిస్తుంది కదండి. యాక్చువల్గా చెప్పాలంటే పీరియడ్ అనేది చాలా సెన్సిటివ్ విషయం అండి. పీరియడ్ అని వస్తే అసలు శుభకార్యాలు కానీ ఎక్కడైనా పూజలు కానీ ఎక్కడైనా జరిగే చోటికి అస్సలు పోకూడదు అని నా అభిప్రాయము. నేనైతే నా పర్సనల్గా అయితే నేను ఎక్కడికి పక్కింటికి కూడా వెళ్ళను. వాళ్ళేం పూజ చేసుకుంటారో, వాళ్ళకి ఆ రోజు ఏం ఇంపార్టెన్స్ డే ఉంటుందో తెలియదు కదా. అందుకని సాధ్యమైనంత ఒకరింటికి ఏమైనా పని మీద వెళ్ళినా కూడా బయట ఉండి మాట్లాడడము అలాగ చేస్తాను నేనైతే. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు అలా తయారయ్యారు అంటే అదొక రీజన్ ఉంటుంది. ఫాస్ట్ కల్చర్స్కి అలవాటు పడి ఇలా చేస్తున్నారు అంటే వాళ్ళకి చెప్పేవాళ్ళు లేకో, చెప్పినా ఇదంతా ట్రాష్ అని కొట్టి పడేయడము. ఎక్కడికన్నా తిరగచ్చు అన్నన్ని రోజులు అంటే మంత్కి వచ్చి ఒక 5 days ఇంట్లో కూర్చుంటే జరుగుతుందా అంటే మిగిలిన పనులు చేసుకోవచ్చు. దైవ కార్యాలు జరిగే చోటికి పోకూడదు అనేసి నా అభిప్రాయం అండి. పీరియడ్స్ గురించి నందూరి శ్రీనివాస్ గారు ఒక వీడియోనే చేసినారనమాట. అంటే ఇప్పుడు చెప్తే పీరియడ్స్ ఉన్నాయి అని చెప్పినా కూడా కొంతమంది ఇంట్లో పెద్దలు పట్టించుకోరు, భర్త పట్టించుకోరు అనమాట. ఆ కార్యం జరిగిపోవాలంతే. నీకు ఎప్పుడు ఈ సమయానికే వస్తుందా అని చీదరించుకునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని నేను ఆ వీడియో చూసిన తర్వాత ఆశ్చర్యపోయినాను. కాకపోతే నా లైఫ్ వెనక్కి తిరిగి చూసుకుంటే కొన్ని సందర్భాల్లో ఒక 2 సిచ్యువేషన్స్లో అలా జరిగిందండి. అంటే శుభకార్యం జరిగేటప్పుడు నేను చెయ్యను, ఇలా పీరియడ్ ఉంది అని అంటే కూడా వినలేదన్నమాట. కానీ ఆ దోషం ఎవరికి కొట్టుకుంటుంది? మనకే కొట్టుకుంటుంది, మన పిల్లలకు కొట్టుకుంటుంది. అవునా కాదా? కానీ వాళ్ళ పనులు చేసి పెట్టాలన్నమాట. అయ్యో
మీరు చేయకుంటే ఎట్లా, మేము చేయము, మీరే చేయాల్సిందే అని పట్టుబట్టి చేయిచ్చేసినారు. అది ఒక విషయము. చావులకు వెళ్తారా అండి? నాకు తెలియక అడుగుతున్నాను మిమ్మల్ని, చెప్పండి నాకు. చావులకు కూడా వెళ్ళరు. చావులకు వెళ్ళడమే కాకుండా అక్కడ ఏమి ఏమంటారు, శ్మశానానికి కూడా వెళ్ళేసి వచ్చినాను అనమాట, పీరియడ్ ఉండి కూడా. మీరందరూ నా మీద గాసిప్స్ లేపినారు చూడండి. అంటే ఈమె మా ఆడబిడ్డ భర్త చనిపోయినాడు, ఇంట్లో వంట చేసుకొని పూజలు చేసుకొని వెళ్ళింది అని ఏ పనికిమాలినోడో స్ప్రెడ్ చేసినాడు. ఆ పనికిమాలినోడు స్ప్రెడ్ చేసినప్పుడు పెద్దలు ఎలా వింటారండి? అవన్నీ ఎలా చేసుకొని వెళ్ళింటానని అన్న ఆలోచన చేయాలి కదా పెద్దలన్నా. కనీసం అది కూడా విచక్షణ లేకుండా నాకు ఆ రోజు అయితే పీరియడ్ ఉండింది. మళ్ళీ నేను వెళ్ళకపోతే, నేను వెళ్ళింటేనే ఇన్ని తప్పులు పడుతున్నారు, వెళ్ళినా కూడా ఇంత లేట్ వచ్చినావనేసి. నేను అసలే వెళ్ళకోకున్నట్లుంటే ఎవరేం చేయలేరు. కానీ బాధ్యత అనుకొని నేను పుట్టింటి వాళ్ళు అని నేను పోయి నేను ఎన్నో ఫేస్ చేసినాను. ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళందరూ వచ్చి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళు షేర్ చేసుకుంటారా? లేదు. నాశనం అయిపోతే మనం నాశనం అయిపోతాం, మన పిల్లలు ఇది ఇబ్బంది పడతారు. అలాంటి ఎఫెక్ట్లు పడితే చాచిపెట్టి లెంపకాయ కొట్టినట్టు ఇంకా అసలు కుదిపేస్తుంది అనమాట. అసలు ఇంకా అట్లాంటి అవి మళ్ళీ మనం దాన్ని దిద్దుకునేటట్టు ఉండదు ఆ తప్పు, చేసిన తప్పు. కానీ మనం ఒక్కొక్కసారి ఒక లేడీ ఒక ఇంటి బాధ్యతలుగా తీసుకుని ఆడ మనిషి ఇంట్లో ఎన్నో చేయాల్సి వస్తుందండి. నిజంగండి, ఈ బాధ తట్టుకోలేక చెప్తున్నాను. ఈ పీరియడ్ అంటే ఇది కామనే, లేదని లేదు. ఇదేదో బూతులా చూడాల్సిన అస్సలు అవసరమే లేదు. నేను ఆ రోజు నా ప్రజెంట్ సిచ్యువేషన్ పీరియడ్ ఉండింది. మళ్ళీ ఆ రోజే వచ్చింది. ట్యాబ్లెట్స్ వేసుకొని సెక్యూర్ చేసుకొని వెళ్ళినాను. శ్మశానానికి కూడా పోయేసి వచ్చినాను. ఇంత దారుణాలు, ఇంత ఇది చేస్తున్నాను అనమాట. నాలోనే నేను దాచుకోవచ్చు. ఈరోజు నేను చేయకోకున్న దాన్ని అంటే వీళ్ళు పూజలు చేసి ఇంట్లోన ఎవరైనా ఇంటి ఆడపిల్ల భర్త చనిపోయినాడంటే ఇంట్లో పూజలు చేసుకొని వంటలు చేసుకొని పోతారా? మా ఇంట్లో మేము సింగలే. మా పిల్లలకి ఏమి వండి పెట్టాలో ఆడ శ్మశానం ఉంటే పీనుగుంటే ఆడ పక్కనే వండుకొని తిన్నారు కదా. మీకన్నా నేను బెటరే కదా. నా పిల్లోడికి ఏదో ఒకటి వండి పెట్టి రావాలి కదా. నేను కొంచెమన్నా బుద్ధి కలిగి మాట్లాడాలండి ఎవరికైనా స్ప్రెడ్ చేసేటప్పుడు. ఇది మంచా ఇది చెడా అని స్ప్రెడ్ చేసేటప్పుడు అసలు ఎంత బాధ అంటే అంత బాధ అవుతుంది నాకైతే. అందుకే మంచి కార్యాల్లోకి వెళ్ళలేకపోతున్నాము, వెళ్ళకూడదు. ఎవరు చూడరు. అందుకే ఇప్పుడు అంటున్నారు, ఏమంటారు, బాగా నిష్టగా పూజలు చేసుకునే వాళ్ళు గుళ్ళో పోయి ఏదైనా వ్రతాలు పూజలు చేసినప్పుడు ఎవరికైనా తాంబూలానికి పిలిచాలన్నా భయం వేస్తుంది. దాన్ని దాచేసుకొని రాకూడదు అని కూడా చెప్పకుండా వచ్చి తాంబూలాలు తీసుకొని పోతున్నారు. ఇట్లా తయారైనారు ఆడవాళ్ళు అని కూడా ఇది కూడా ఉంది సమస్య. అసలు చెప్పుకోరు, నామోషి కింద అనుకుంటారో. మళ్ళీ అసలు రాకూడదంటే అయిపోయింది, ఏమి వెళ్ళి తీసుకోవాలని. ఇంకొకటైతే నేను దిద్దుకోలేని తప్పుని చేసేసినారండి. అసలు చేపించేసినారు నా చేతిలో నుంచి. మీరే చేయాలి, ఇట్లా ఉంది చేయకూడదు అని చెప్పినా చేపించినారు. కానీ అది తగిలేది మనకి తగులుతుంది, చేపించిన వాళ్ళకి తగిలితే మేలే. నిజమండి, అంత బాధ అనిపిస్తుంది తెలుసా నాకైతే. ఇలాగ మీరు ఫేస్ చేసినారా? నా కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి ప్లీజ్. అబ్బా, ఇది చాలా సెన్సిటివ్ విషయమే కావచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ రోలు ప్రదర్శిస్తుంది అనమాట మనకి. లేడీ ఒక పీరియడ్ అననే ఈ పాత్ర మాత్రం ఆ 5 డేస్లోన కొన్ని తెలుసుకున్న వాళ్ళైతే అన్నీ పులి స్టాప్ పెడతారు, ఎవరన్నా ఏమన్నా అనుకోని అని. నేను వెళ్ళినాను. ఆ తర్వాత వచ్చే వాటి పరిణామాలు ఎవరు చవి చూసేది? కనీసం బాగలేదంటే కింద తిరిగి చూడరు. ఇట్లాంటి వాళ్ళ కోసం వాళ్ళేమంటారో వీళ్ళేమంటారో అనే దాంట్లోనే చచ్చి బతుకుతున్నాం అన్నమాట. మన మెంటాలిటీ మారదు. ఎవరన్నా ఏమన్నా అనుకొని నిన్న రాను అని అంటే బాగుండింది, కానీ వెళ్ళినాను. ఆ తర్వాత వచ్చిన సమస్యలు ఎవరు ఫేస్ చేసేది చెప్పండి? అలా కాకుండా వీళ్ళు పూజలు చేసి వచ్చినారు, చావుకి వంటలు చేసుకొని వచ్చినారు, ఇలాగా స్ప్రెడ్ చేసేది. బుద్ధి ఉండాలండి కొంచెమైనా కూడా. కడుపుకి అన్నమే కదా తినేది, ఎలాగలాగా స్ప్రెడ్ చేస్తారు చెప్పండి?
ఇవన్నీ నాణ్యానికి ఒక సైడ్ అయితే, ఇంకొక సైడు ఇంట్రెస్ట్‌గా వెళ్ళాలి, కంపల్సరీ అందరితో కలవాలి అనే మైండ్ సెట్ పెట్టుకొని టాబ్లెట్స్ ఏసేసుకుంటున్నారు ఆడపిల్లలు. ఇలాగ మాత్రం అస్సలు ఏసుకోకండి. తర్వాత పరిణామాలు అసలు చాలా దారుణంగా ఉంటాయి. టాబ్లెట్స్ మాత్రం అస్సలు వేసుకోకండి. అంటే పీరియడ్‌ని పోస్ట్‌పోన్ చేసే టాబ్లెట్స్. నేను చాలా మందిని వింటున్నా, చూస్తున్నానండి. దయచేసి అట్లాంటి పనులు మాత్రం చేయకండి. ఈ వీడియో ఎలాగుంది? మీరు ఎవరైనా కనెక్ట్ అయినారా? నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. షేర్ చేయండి మీకు మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.